బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరికి వచ్చిన తరుణంలో ఊహించని షాకింగ్ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాము. తాజాగా ఇటీవల మొన్న జగన్మోహన్ రెడ్డి గారిపై రాయి దాడి మరవక ముందే తాజాగా మరోసారి దారుణమైన ఘటన వెలుగులోకి వస్తుంది. బడుగు బలహీన వర్గాల నేత రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య అలాగే స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై ఈరోజు హత్యాయత్నం జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పాటులో ఎన్నికల కోసం ప్రచారంలో పాల్గొన్న బీసీ ఉద్యమ నాయకుడు బడుగు బలహీన వర్గాల నేత రాజ్యసభ సభ్యులైన ఆర్ కృష్ణయ్య గారిపై అలాగే బియ్యపు మధుసూదన్ ఎమ్మెల్యే గారిపై ఒక వ్యక్తి రాయి విసిరినట్టుగా తెలుస్తుంది. అదృష్టవశాత్తు ఆ రాయి తలకి తగలకుండా వీపుకు చాలా బలంగా వేగంగా తగలడంతో కృష్ణయ్య గారికి వీపుపై గాయం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే తలకు తగలకపోవడంతో వీపుకు గాయం కావడంతో ప్రాణాపాయం అయితే తప్పింది, కానీ వెంటనే ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. అయితే ఇలాంటి పిరికి పంద రాజకీయాలు చేస్తే ఎవరు భయపడరు అంటూ ప్రజలు మాపై చూపుతున్న ఆదరణ తట్టుకోలేకే ఎలాగైనా మమ్మల్ని హతమార్చాలని ఇలాంటి రాళ్ల దాడులు చేయిస్తున్నారు. పైన చంద్రబాబు నాయుడు చేయిస్తుంటే కింద స్థానిక ఎమ్మెల్యేపై బొజ్జల సుధీర్ రెడ్డి రాళ్ల దాడి చేయిస్తున్నాడు అంటూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు ఆరోపించారు. నిజంగా ఇలాంటివి జరగకూడదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేదు అనుభవాలని చెప్పవచ్చు, దారుణ సంఘటనలు అని చెప్పవచ్చు. ఇలాంటివి అది అంత రాయి ఏకంగా మీరు విజువల్స్లో చూస్తున్నారు, ఎంత వెడల్పు ఎంత లావుగా రాయి అయితే ఉందో. అదే రాయి కనుక వచ్చి కృష్ణయ్య గారి తలకు తగిలిన రాజ్యసభ ఎంపీగా ఉన్న కృష్ణయ్య గారి తలకు తగిలినా లేకపోతే ఎమ్మెల్యే తలకు తగిలినా అక్కడ ఉన్న కార్యకర్తలు తలలకు బలమైన గాయం జరుగుతుంది. ఇంత పెద్ద నష్టం ఏంది రాజకీయాలు? మరి మనుషులను ప్రాణాలకు సైతం రక్షణ లేకుండా ఇలాంటి దాడులు చేస్తున్న వాళ్ళని ఏమనాలి? గతంలో ఇదే ఏర్పాటులో ఇసుక మాఫియాతో ఇబ్బంది పెడుతున్న రైతులను 17 మందిని లారీల ద్వారా చంపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది కాదా అని ప్రశ్నిస్తున్నారు. నేడు మమ్మల్ని కూడా హతమార్చి రాజకీయ ప్రకృతి లేకుండా చేయాలని బొజ్జల సుధీర్ రెడ్డి ఆరాటపడుతున్నారని, మీ పప్పులు ఉడకవు అంటూ కూడా ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎంపీ ఎమ్మెల్యే గారు. ఏదేమైనప్పటికీ కూడా మన జగనన్నను హతమార్చాలని రాయిదాడి చేస్తే అది కంటి పైకి తగిలింది, అది కన్నుకు తగలలేదు, ఇటు పక్కన బ్రెయిన్కు తగలలేదు. ఈరోజు అదే స్ట్రాటజీ. కానీ ఇలాంటివన్నీ కూడా చెత్త రాజకీయాలకు పరాకాష్ట అని చెప్పాలి. ఇలాంటివి చేస్తే మాత్రం ఊరుకోరు. అదే వైసీపీ నాయకులు కనుక లైన్ దాటితే ఏ రకంగా ఉంటుందో అనేది కూడా టీడీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని వైసీపీ నాయకులు సీరియస్ అవుతున్నారు.